సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ వ్యక్తి సెల్ఫీ సూసైడ్ వీడియో కలకలం రేపుతుంది. భార్యాభర్తల గొడవ లావాదేవీల్లో మేళ్లచెరువు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మేళ్లచెరువు పోలీసుల వేధింపులే ఆత్మహత్య యత్నానికి కారణమంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. కోదాడ పట్టణానికి చెందిన యూసఫ్పై గతంలో మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మామూలుగా నాకు గత 2 సంవత్సరాల నుంచి గొడవలు అవుతుంది. అది కోదాడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను పోయిన అక్కడికి. ఆ కంప్లైంట్ మాట్లాడుతుండగానే మా అమ్మాయికి ఒక వారం 10 రోజుల తర్వాత మేళ్లచెరువు స్టేషన్ తీసుకుపోయి పోక్సో కేసు పెట్టింది. అక్కడి మేళ్లచెరువు స్టేషన్ లో తిరుగుతూనే ఉన్నా. ఆ అమ్మాయి పేరు మీద 8 కోట్ల రూపాయల ప్రాపర్టీ రాయమని పోలీసులు డిమాండ్ చేసారు. వీళ్ళు డిమాండ్ చేసారు. 8 కోట్ల ప్రాపర్టీ కట్టాలంటే నా వల్ల కాదు, కూర్చొని మాట్లాడదాం అని చెప్పిన. అప్పుడు 2.5 కోట్ల రూపాయల ప్రాపర్టీ రాయమన్నా నేను రాస్తాను కాదు, 10 కోట్ల రూపాయల ప్రాపర్టీ రాయాల్సిందే అని చెప్పి పోలీసు వాళ్ళు బాగా ఒత్తిడి తీసుకొచ్చి నేను దాన్ని వచ్చిన వారం 10 రోజులకి రంజిత్ రెడ్డి పని ఉంది రమ్మంటే వచ్చింది. ఆడికి వచ్చిన తర్వాత ఎందుకు రాయరాదని చెప్పి నాకు రూమ్ లో తీసుకుపోయి బెల్ట్ తీసుకొని పిచ్చబొట్టుడు కొట్టిండు రంజిత్ రెడ్డి ఎస్ఐ. కొట్టిన తర్వాత దాని మీద మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎస్పీ కాడ కంప్లైంట్ పెడదాంపా అని చెప్పి తీసుకుపోయి కంప్లైంట్ పెట్టి ఆ కంప్లైంట్ పెట్టొచ్చినాక ఎస్ఐ రంజిత్ రెడ్డి గారు డిఎస్పీ గారు పెద్ద పిలవటం మానేసి మేళ్లచెరువు ఎస్ఐ రోజు పిలిపియటం మొదలుపెట్టి 10 మందిని జనాన్ని పెట్టడం, వాళ్ళకంట రాయి ఎందుకు రాయం వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు తెచ్చింది ఏం లేదు సార్, నాకు 60,000 రూపాయలు కట్టం తీసు, అప్పుడు కావాలంటే ఒక 2,000 గజాలు ఇస్తాను, నాకు మిగిలింది 5,000 గజాలు బతుకుదేరికి కావాలి కదా సార్ అంటే గజాలు వచ్చి రీసెంట్ చేయించుకుందంటే ఫస్ట్ ప్రాపర్టీ మొత్తం పేరు మీద రాయాలి. రాసిన తర్వాత రిజిస్ట్రేషన్ వస్తుంది. కోర్టు